సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మత్స్యకారుల కోసం ఒక స్కీమ్ని ప్రవేశపెట్టిందండి. అది అందరూ తెలిసిన విషయమే. అది ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన స్కీము. ఈ స్కీమ్ స్టార్ట్ చేసి దాదాపు 1 year అయింది అప్లికేషన్ స్టార్ట్ చేసి. అయితే ఇప్పుడు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నారు. దీంట్లో లాస్ట్ డేట్ ఏం లేదు అప్లికేషన్ చేసుకోవడానికి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అయితే మత్స్యకారులు అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ వచ్చిందండి. ఎవరికి వచ్చిందంటే, స్కీమ్ కింద అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆ స్కీమ్ అప్రూవ్ అయిన తర్వాత ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అది ఏమనంటే, డియర్ ఎన్ఎఫ్డిపి యూజర్, ఎన్ఎఫ్డిపి అంటే నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని, డియర్ ఎన్ఎఫ్డిపి యూజర్ యాజ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఏదైతే అప్లై చేశారో మీకు అప్రూవ్ చేయబడింది. డిజిటల్ ప్లాట్ఫామ్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్, కైండ్లీ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అలాంగ్ విత్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చారు. కింద టీమ్ ఎన్ఎఫ్డిపి అని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చే కదా అప్లికేషన్ పెట్టింది, మళ్ళీ ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోమంటుంది అని చెప్పేసి చాలా మంది డౌట్లు అడుగుతున్నారు. అలాగే చాలా మంది కూడా కామెంట్ చేశారు లాస్ట్ వీడియోలో నాకు. అయితే ఇది ఏంటంటే, మీరు అప్లికేషన్ పెట్టారు, ఓకే. ఇప్పుడు మీరు సిఏ సెంటర్లో అప్లికేషన్ పెట్టారు ఎన్ఎఫ్డిపి గురించి, డిజిటల్ ప్లాట్ఫామ్లో మీకు స్కీమ్ కావాలని చెప్పేసి, మీ స్కిల్స్ సంబంధించి మీరు ఏం వర్క్ చేస్తారని చెప్పేసి ఆ డీటెయిల్స్ అని ఇచ్చేసి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు అప్లికేషన్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇది ప్రాసెస్ చేశారన్నమాట. అంటే వెరిఫై చేశారు, డిజిటల్ వెరిఫికేషన్ అంటారు దీన్ని. అయిపోయిన తర్వాత ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇలాంటి టెక్స్ట్ మెసేజ్ పంపించారు. దీని అర్థం ఏంటంటే, మీ యొక్క అప్లికేషన్ మేము రిసీవ్ చేసుకున్నాము, డిజిటల్ వెరిఫికేషన్ అయిపోయింది, మీకు అప్రూవ్ అయింది స్కీము. కాబట్టి మీరు 1 year బ్యాక్ అట్లా, అంటే ఎందుకంటే 1 year బ్యాక్ వచ్చిన స్కీమ్ ఎప్పుడు అప్లికేషన్ పెట్టింటారు, 6 నెలలో 3 నెలలో సంవత్సరం కింద అప్లికేషన్ పెట్టింటారు. మళ్ళీ మీరు మీ యొక్క అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీరు మీ యొక్క ఓటీపీ నెంబర్తో వెరిఫై చేయండి. అంటే సింపుల్గా చెప్పాలంటే కేవైసీ అనుకోండి, సేమ్ కేవైసీ అన్నట్టే. అంటే మీరు ఉన్నారా లేరా, మీకైతే అప్రూవ్ అయింది, మరి ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి మీరు ఒకసారి వెరిఫై చేయండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తోని అని చెప్పేసి ఈ యొక్క మెసేజ్ అనేది ప్రతి ఒక్క ఫిషరీస్ మ్యాన్కి, అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి మాత్రమే ఇది రావడం జరుగుతుంది. సో ఈ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో అనుకుని వదిలేయకండి. మీకు స్కీమ్ అప్రూవ్ అయింది, దాదాపు ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటుంది, అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి, సిఎస్సి సెంటర్లో మాత్రమే, మీ సేవా సెంటర్లు కాదండి, సిఎస్సి సెంటర్లో మాత్రమే. అయితే ఇక్కడ నేను తెలంగాణ మటుకే చెప్తున్నాను, తెలంగాణలో మీ సేవా సెంటర్లు వేరు, సిఎస్సి సెంటర్లు వేరు. సో కాబట్టి తెలంగాణలో మాత్రం కేవలం సిఎస్సి సెంటర్లో మాత్రమే దీనికి సంబంధించిన అప్డేట్ చేసుకోండి. ఎందుకని తర్వాత కూడా చెప్తాను, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మీరు సిఎస్సిలో చేసుకోవడం అప్డేట్ అనేది, లేదా మీకు అర్థమైతే, మీకు తెలిస్తే, మీకు ల్యాప్టాప్ కనుక మీకు చదువుకునే వాళ్ళు ఉంటే మీరు ఓన్గా, అంటే మీ మొబైల్ నెంబర్ పైన లాగిన్ అయ్యి మీరు ఓన్గా అప్డేట్ చేసుకోవచ్చు. అట్లయినా ప్రాబ్లం లేదు. లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి. ఎక్సెప్ట్ తెలంగాణ, మిగతా స్టేట్లో అన్నింటిలో కూడా సిఎస్సి మీ సేవ 2 కలిసి ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ చేసుకున్నా వాళ్ళు సిఎస్సి ఐడి నుంచి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇదైతే మ్యాండేట్ అండి, మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా చేసుకోండి ఇలాంటి మెసేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఓపెన్ చేశారు, ఏంటంటే మీరు అప్లికేషన్ పెడేటప్పుడు మీరు ఏమైనా బై మిస్టేక్లో బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ ఇచ్చినా, అంటే బై మిస్టేక్లో బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా, బై మిస్టేక్లో మీరు ట్రేడ్స్ ఏమైనా స్కిల్స్ ఉంటాయో, అంటే మేము చేపలు పడతాము, లేకపోతే డ్రైవింగ్ చేస్తాము, లేకపోతే ఫిషరీస్ పెంచుతాము, ఇట్లాంటి ఏమైనా తేడా కనుక ఉండుంటే అవన్నీ కూడా దీంట్లో అప్డేట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మీరు అప్పుడు ఏమైనా పొరపాటు చేస్తుంటే అడ్రస్ విషయంలో కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విషయంలో కానీ, ఒకవేళ మొబైల్ నెంబర్ మార్చాలనుకున్నా, బ్యాంక్ అకౌంట్ మార్చాలనుకున్నా, మీరు ఏది మార్చాలనుకున్నా దీంట్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇది ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మీరు బ్యాంక్కి లోన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది మీరు కనుక లోన్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ప్రాజెక్ట్ రిపోర్టు, మీరు దేన్ని తీసుకుంటున్నారు, ఏమౌంట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా కంప్లీట్ గైడ్లైన్స్ అయితే రాలేదు, అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు డిపార్ట్మెంట్ నుంచి కనుక వాళ్ళు, అంటే డిపార్ట్మెంట్ ఉంటారు కదా, ఫిషరీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు కనుక మేమే చూసుకుంటాము, మేము చేసేస్తాం ప్రాసెస్ అంటున్నాం, ఓకే. లేదంటే మోస్ట్లీ అయితే సిఎస్సి సెంటర్ వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ప్రాసెస్, ఈ లోన్ ప్రాసెస్ అనేది. సో మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి మాత్రం వెళ్ళండి. ఈ ఎన్ఎఫ్డిపి గురించి మాత్రం మీరు ఎక్కడైనా వేస్టే, మీరు ఎన్ని చూసినా ఏ మీ సేవ సెంటర్కి వెళ్ళినా వేస్టే. మీ దగ్గరలో ప్రతి మండలానికి దాదాపు 10-20 సిఎస్సి సెంటర్లు అయితే సపరేట్గా ఉన్నాయి. సో సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి డీటెయిల్స్ కనుక్కోండి కంప్లీట్. ఇంకా ఈ యొక్క ఎన్ఎఫ్డిపి గురించి, ఈ లోన్ గురించి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ దాంట్లో కనిపిస్తుంది. వీలైతే కొంతమంది అప్లికేషన్ పెట్టుకోండి. అది ఏంటంటే, మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా, ఆ బ్యాంకుకి టైఅప్ అవుతుంది. అంటే డైరెక్ట్గా మీరు బ్యాంకుకి
ట్యాగ్ చేయడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్ చేసిన తర్వాత మీకు జనసమ్మర్దన్ పోర్టల్ ఐడియా ఉంటుంది. జనసమ్మర్దన్ పోర్టల్ కూడా మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు లాస్ట్కి మీరు ఏ బ్యాంకులు తీసుకోవాలనుకుంటారని చెప్పేసి ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు కదా. సేమ్ ప్రాసెస్ ఇది కూడా అంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ తెలిసే ఉంటుంది. ఆ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఇచ్చేటప్పుడు చాలా బ్యాంకులు, కొన్ని బ్యాంకులు ఏం చేశాయంటే సతాయించాలన్నమాట. కస్టమర్స్ని లోన్ ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి ఏదో రీజన్ పెట్టి అన్ని కరెక్ట్గా ఉన్నా సరే ఇవ్వకుండా చాలా బ్యాంక్స్ అట్లా చేశాయి. సో అట్లాంటి బ్యాంకులు కనుక మీ దృష్టిలో ఉండుంటే, అలాంటి బ్యాంకులు మీరు పొరపాటున కనుక ఇచ్చింటే మీరు ఈ టైంలో చేంజ్ చేసుకోవచ్చు, తీసేయండి. ఒకవేళ మీకు పలానా బ్యాంకు లోన్ ఇవ్వదు, పలానా బ్యాంక్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వదు, సతాయిస్తారు అని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు. వీలైతే ఎంతసేపు అంటే 1 డేలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీకు ఏదైనా బ్యాంక్ మీద నమ్మకం ఉండి వీళ్ళు ఈజీగా ప్రాసెస్ చేస్తారు, వీళ్ళు ఈజీగా మనకి ఇచ్చేస్తారు అని మీకు నమ్మకం ఉంటే బ్యాంక్ అకౌంట్ 500 పెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అవే డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడైతే ఫ్రీజ్ అవ్వచ్చు. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చిన లాగిన్ ఐడి కూడా ఎప్పుడైనా మీ ఇచ్చిన అప్డేట్ ప్రొఫైల్ ఫ్రీజ్ చేయొచ్చు. అంటే మీరు ఒక్కటేసారి అప్డేట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఒకసారి స్కీమ్ స్టార్ట్ అయ్యి మీకు లోన్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ మీరు అప్డేట్ చేసుకొని ఉండకపోవచ్చు. సో అందుకనే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసి మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ పేరు కానీ, మీ యొక్క ట్రేడ్స్. కొంతమంది ఫిషరీస్ సంబంధించి ట్రక్ నడిపేవారు, అంటే చేపల వ్యాన్ నడుపుతుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఫిష్ పడతామని చెప్పేసి పెట్టుకున్నారు బై మిస్టేక్లో. అలాంటి వారు కనుక మీకు వెహికల్స్ పైన ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మీకు వెహికల్స్ కావాలనుకుంటే మాత్రం అక్కడ షిఫ్ట్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు అట్లా ఎట్లయినా సరే మీకు, ఎందుకంటే మీకు ఐడియా ఉండుంటుంది ఇప్పటికే. ఈ ఫిషరీస్ సంబంధించి నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మన ఛానల్ కూడా సంబంధించిన వీడియో ఉంది. అది మీరు కూడా వీడియో చూడొచ్చు, ఎవరెవరు ఎలిజిబిలిటీ అని. అది ఓకే, అది చూసి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఏం పెట్టుకోవాలి, ఆప్షన్ ఏం పెట్టుకోవద్దని కూడా మీకు దాన్ని ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ స్కీమ్కి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి. ఫిషరీస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా దాదాపు ఒక 50% అయ్యింది ఇది రిజిస్ట్రేషన్. తెలంగాణలో అయితే ఇంకా దారుణం, అసలు ఎవరు నడుచుకుంటారు. ఆంధ్రలో అయితే దాదాపు 98% అయిపోయింది. తెలంగాణలో తెలియక ఫస్ట్ ఒకటి, ఇంకోటి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ప్రోత్సాహం లేక కూడా కొంచెం వెనక్కి పడిపోయినట్టు తెలుస్తుంది ఈ సెంట్రల్ స్కీమ్ గురించి. కానీ ప్రతి ఒక్క ఫిషర్మ్యాన్ ఖచ్చితంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎన్ఎఫ్డిపి నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఖచ్చితంగా ఎంటర్ చేయించుకోవాల్సిందే. చేయించుకుంటే రేపు భవిష్యత్తులో మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇదే మీకు రేపు భవిష్యత్తులో వన్ ప్లాట్ఫామ్, ఒకటే ప్లాట్ఫామ్ మీకు ఏ స్కీమ్ ఇవ్వాలన్నా సరే పర్మనెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ ఇస్తారు, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఇస్తారు, మీ వర్క్ డీటెయిల్స్ ఇస్తారు. కాబట్టి ఫైనల్గా ఈ యొక్క డాటానే మీకు ఫర్దర్గా కూడా గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది. సో అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. చెప్పి ప్రతి ఒక్క ఫిషర్మ్యాన్ ఎవరైతే ఉన్నారో బెస్స వాళ్ళు కానీ, చేపలు పట్టే వాళ్ళు కానీ, వాళ్ళే కాకుండా కూడా ఈ చేపల బిజినెస్ చేసి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే, ఒకవేళ ఈ చేపల దందాలో ఉండుంటే, చేపల బిజినెస్ చేపలు పెంచే వాళ్ళు కానీ, ఎక్వేరియం ఉన్న వాళ్ళు కానీ, చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ, వీధి తిరిగే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫీల్డ్లో ఉండుంటే క్యాస్ట్ సంబంధం లేకుండా, అలాంటి వారు కూడా మీ జీవనోపాధి అదే కనుక అయితే మీరు ఈ ఎన్ఎఫ్డిపిలో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఒక పెద్ద స్కీమ్. ఇది పిఎం విశ్వకర్మ ఎట్లా స్టార్ట్ అయిందంటే చాలా పెద్దగా, సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా ఫిషరీస్ సంబంధించి స్పెషల్ ఫర్ ఫిషరీస్ వాళ్ళకి ఈ పెద్ద స్కీమ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 40,000 కోట్లు దీనికి సంబంధించి కేటాయించడం జరిగింది. అవసరమైతే ఇంకా కూడా కేటాయిస్తామని చెప్పేసి గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది. సో అందుకని ఇంకెవరిని అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి వాళ్ళకి. మీరు కనుక ఈ ఫిషరీస్ పైన డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు ఉంటే, చెరువు మీద కానీ చేపలు అమ్ముకుంటూ బతికే వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు ఇంకున్న మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్, అంతే, ఇంకేం అవసరం లేదు కూడా. సో ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగవచ్చు. నేను డెఫినెట్గా కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను. లేదంటే వీలైతే ఒక్కొక్క వీడియో చేసి కూడా దీనిపైన స్పెషల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మన వీడియోని కొత్తగా చూసినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.